జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. ఈరోజు మనం భారతదేశ సాహిత్య చరిత్రలో దాగి ఉన్న ఓ అద్భుతమైన రహస్యమైన కథను తెలుసుకోబోతున్నాం. అవును, మనకు తరచుగా వినిపించని చెప్పని మహిళల స్వరాల గురించే ఈ విశ్లేషణ. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రయాణం మొదలుపెట్టుదాం. సరే, మనం ఈ విశ్లేషణను ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు భారతదేశ లిఖిత చరిత్రలో మహిళలు ఎక్కడున్నారు? మనం చదివే చరిత్ర పుస్తకాల్లో వాళ్ల గొంతు ఎందుకు అంతగా వినిపించదు? ఈ నిశ్శబ్దం వెనుకున్న కథేంటో దాన్ని ఛేదిద్దాం రండి. సాధారణంగా చూస్తే చరిత్రలో మహిళల పాత్ర గురించి పెద్దగా ఏమీ కనపడదు. అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. కాని మనం ఆర్కైవ్స్ అంటే చారిత్రక పత్రాలను లోతుగా పరిశీలిస్తే అసలు కథ వేరేలా ఉంటుంది. నిజం చెప్పాలంటే మహిళలు ఎప్పుడూ రాస్తూనే ఉన్నారు, తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వచ్చేద్దాం. చరిత్ర పొడవునా మహిళలు రాశారనడానికి బలమైన సాక్ష్యాలేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడండి, ప్రారంభకాలం నుండి 20వ శతాబ్దం వరకు, అంటే ఈ 4 విభిన్న చారిత్రక యుగాల్లోనూ మహిళా రచయిత్రులు నిరంతరాయంగా రచనలు చేస్తూనే ఉన్నారన్నమాట. మన ప్రయాణం ప్రారంభ, మధ్యయుగ కాలాలలో మొదలవుతుంది. ఈ కాలంలో భక్తి ఉద్యమం ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మిక కవయిత్రులు, సాధువులు తమ శక్తివంతమైన స్వరాలతో సమాజాన్ని ప్రభావితం చేశారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, మీరాబాయి, అక్క మహాదేవి లాంటి వాళ్ల రచనలు పుస్తకాల రూపంలో కంటే ఎక్కువగా పాటలు, కథల రూపంలోనే ప్రజల మధ్య తిరిగాయి. అంటే అవి అధికారిక గ్రంథాలయాల్లో కాకుండా ప్రజల నాలుకల మీద, వాళ్ల హృదయాల్లో భద్రంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం మొఘల్ కాలంకి వెళ్దాం. ఈ సమయంలో మహిళలు కేవలం కవిత్వం మాత్రమే కాదు, గద్యం, చారిత్రక రచనల్లో కూడా తమదైన ముద్ర వేశారు. ముఖ్యంగా రాజదర్బారుల్లో వాళ్ల పాత్ర చాలా కీలకం. దీనికి గుల్బదన్ బేగం ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పాలి. ఆమె రాసిన హుమాయున్ నామా అది అంతఃపురం గురించి, అక్కడి మహిళల జీవితాల గురించి ఒక అరుదైన కోణాన్ని చూపిస్తోంది. అంటే పురుష చరిత్రకారులు అసలు పట్టించుకోని ఎన్నో విషయాలు, వాళ్ల నెట్వర్క్స్, వాళ్ల సంబంధాలు, వీటన్నిటినీ ఈ రచన మన కళ్ల ముందుంచుతుంది. ఇక వలసరాజ్యకాలానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద మార్పు వచ్చింది. మహిళలు మొదటిసారిగా అచ్చుయంత్రాన్ని అంటే ప్రింటింగ్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకొని సామాజిక మార్పు కోసం పోరాడటం మొదలుపెట్టారు. పండిత రమాబాయి, బేగం రోకియా వంటి వాళ్లు తమ రచనలతో అప్పటి సమాజంలో ఉన్న కట్టుబాట్లను సూటిగా ప్రశ్నించారు. విద్య, మహిళల హక్కుల కోసం వాదించి ఒక బలమైన చర్చకు దారితీశారన్మాట. ఇక 20వ శతాబ్దంలోకి అడుగుపెడితే కథ పూర్తిగా మారింది. మహిళలు సాహిత్యంలో, ముఖ్యంగా కల్పన, విద్యాపరమైన చరిత్ర రచనలో ప్రధాన శక్తులుగా ఎదిగారు. ఈ కాలంలోని మహిళా రచయిత్రులు భారతదేశ మేధో ప్రపంచంపై ఎంతటి గాఢమైన ప్రభావాన్ని చూపారంటే, వాళ్ల రచనలు దేశం, కులం, లింగం గురించిన మన ఆలోచనలనే మార్చేశాయి. అయితే ఇంతమంది మహిళలు రాస్తుంటే మరి వాళ్ల చరిత్ర ఎందుకు మరుగున పడింది? ఈ గొప్ప తొలగింపు వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలు ప్రశ్న ఇదే: ఇంత విలువైన రచనలు చరిత్ర పుటల నుంచి ఎందుకు మాయమయ్యాయి, లేదా ఎందుకు వాటిని కావాలనే పక్కన పెట్టేశారు? దీని వెనక ఉన్న కారణాలేంటి? మొదటి అతి ముఖ్యమైన కారణం ఆర్కైవల్ బయాస్. దీని అర్థమేంటంటే, ప్రభుత్వ పత్రాలు, ప్రముఖ భాషల్లో పురుషులు రాసిన వాటినే అధికారిక చరిత్రగా గుర్తించారు. మహిళల రచనలు ఎక్కువగా ఇంటి డైరీలు, స్థానిక భాషల్లో ఉండటంతో వాటిని అసలు సేకరించనేలేదు. ఇక రెండవది లింగ పక్షపాతం. మహిళలు ఎక్కువగా రాసే ఆత్మకథలు, భక్తిగీతాలు, ఇంటి విషయాల గురించి రాసే వాటిని ప్రాముఖ్యత లేనివిగా చూశారు. వాటిని అసలు చరిత్రగానే పరిగణించలేదు. అంతేకాదు, విద్య, ప్రచురణ అవకాశాలు మహిళలకు చాలా తక్కువగా ఉండేవి. దీనివల్ల వాళ్ళు ఎంత గొప్పగా రాసినా ఆ రచనలు ఎక్కువ మందికి చేరకుండానే పోయాయి. చివరిగా భాష కూడా ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఎన్నో విలువైన ప్రాంతీయ భాషల్లోని రచనలు ఇంగ్లీష్ లాంటి ప్రధాన భాషల్లోకి అనువాదం కాకపోవడంతో కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి, లేదా పట్టించుకునేవాళ్లే లేకపోయారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు మనం సమస్య నుండి పరిష్కారం వైపు వెళ్తున్నాం.
ఈ కోల్పోయిన స్వరాలను తిరిగి ఎలా వెలుగులోకి తెచ్చారో చూద్దాం. ఇది ఒక రకంగా చారిత్రక పరిశోధనే. సుమారుగా 1970 నుండి ఫెమినిస్ట్ పండితులు ఒక పెద్ద ఉద్యమంలా ఈ పనిని చేపట్టారు. వాళ్లు మరచిపోయిన రచనలను వెతికిపట్టుకుని వాటిని చారిత్రక ఆధారాలుగా గుర్తించి అనువదించి మనలాంటి కొత్త తరానికి అందించారు. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ అద్భుతమైన అన్వేషణను మనం కూడా కొనసాగించాలంటే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఆ అసలు రచనలను చదవాలన్నా లేదా ఈ తొలగింపు ప్రక్రియ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలన్నా ఇవిగో కొన్ని ముఖ్యమైన వనరులు. మన అన్వేషణను మొదలుపెట్టడానికి ఇవి గొప్పగా ఉపయోగపడతాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ఎవరు ఉన్నారు అని చూడటమే కాదు, ఎవరు లేరు, ఎందుకు లేరు అని కూడా మనం తప్పకుండా ప్రశ్నించాలి. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం చదివే కథనాలలో, మనం చూసే చరిత్రలో ఇంక ఎవరి గొంతులు వినపడకుండా పోయాయి? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజెయ్యాలి.